రీసెంట్ టైమ్‌లో యూఎస్ఏలో బాగా ఐసీ రైట్స్ రావచ్చు, లేకపోతే ఈవెన్ డిపోర్టేషన్స్ కానియండి. ఈ మధ్యన రూల్స్ చేంజ్ అయిన తర్వాత చాలామంది ఇండియాకెళ్ళిపోయి అక్కడే స్ట్రక్ అవ్వడం. అక్కడ స్ట్రక్ అయిన తర్వాత కొంతమంది జాబ్స్ కూడా పోవడం. ఇలా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. సో, నాకు రెగ్యులర్‌గా ఒక కామెంట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా డిపోర్ట్ అయినా, లేకపోతే ఇండియాకెళ్ళిపోయినా సడెన్‌గా ఐసీ వాళ్ళు పట్టుకొని వాళ్ళని వాళ్ళ కంట్రీకి పంపించినా, యూఎస్ఏలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆస్తులేమైపోతాయి, అవి గవర్నమెంటే తీసేసుకుంటదా అని జెప్పేసి. సో, దానికి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. జస్ట్ మన వీడియో కొంత ఎక్కువ మందికి పుష్ అవుతది. సో, సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి న్యూగా జూసేవాళ్ళైతే. సో, ఇంక ఫస్ట్ థింగ్ డిపోర్ట్ అవ్వడం అనేది చాలా రీజన్స్‌ని బేస్ చేసుకొని ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ స్టే చేయడం ఒకటుంటది. అండ్ కొంతమంది క్రిమినల్ యాక్టివిటీస్ చేయడం ద్వారా, లేకపోతే డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా మనీ లాండరీ చేయడం, ఇలాంటివి ఏదైనా కేసులలో ఇరుక్కోవడం ఉంటది. లేదు అంటే కొంచెం ఎక్కువగా ఓవర్ స్టే చేయడము, లేదు అంటే అన్నెసెసరీగా ఏదైనా పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నప్పుడు కానియండి, ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటివి డిపోర్ట్ అవ్వడానికి చాలా వేరే రీజన్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో, ఇంక ఫస్ట్ థింగ్ డిపోర్టేషన్ అనేది మనం ఇమిగ్రేషన్ యొక్క స్టేటస్‌ని మెయింటైన్ చేయకపోవడం వలన ఐసీ వాళ్ళొచ్చేసి డిపోర్ట్ చేయడం ఇలా జరుగుతూ ఉంటది. సో, డిపోర్ట్ అయిన వెంటనే కూడా మన యొక్క ఆస్తులు వారు తీసుకుంటారా అలా అంటే అలా ఏమి కూడా ఉండదు. యూఎస్ అమైన్‌మెంట్ ప్రకారం 14థ్ ఆర్ 15థ్ అమైన్‌మెంట్ ప్రకారం ఎవరైతే యూఎస్ఏలో ఉండి వాళ్ళ యొక్క ఆస్తులుండి ఇన్ కేస్ వాళ్ళు డిపోర్ట్ అయినా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి ఆ పర్సన్‌కే చెందుతాయి. సో, యూఎస్ గవర్నమెంట్‌కి ఏమి కూడా చెందవు. అది ఎవరైతే డిపోర్ట్ అవుతారో వాళ్ళు సడెన్‌గా డిపోర్ట్ అయిపోతే వాళ్ళ యొక్క ఆస్తులు వాళ్ళకే ఉంటాయి. సో, ఇంక నెక్స్ట్ ఒకవేళ క్రిమినల్ యాక్టివిటీస్ చేసి రానియండి, లేకపోతే ఈవెన్ మనీ లాండరీ అలా ఏదైనా కేస్‌లో ఇరుక్కొని అలాగంటే డిపోర్ట్ అయ్యారు అనుకోండి, అప్పుడు గవర్నమెంట్‌కి రైట్స్ ఉంటాయి. అంటే సమ్ ఫైన్ కానియండి వాళ్ళు చేసిన దానిని బట్టి. అండ్ నెక్స్ట్ కొంతమందేంటి అంటే డిపోర్ట్ అయిన వెంటనే కూడా కొంచెం మనీ పే చేయాల్సింది ఉండి, వాళ్ళకి ఫైన్ గాని ఏదైనా పడితే, అప్పుడు వాళ్ళు పే చేయకపోతే అప్పుడు వాళ్ళకేమైనా ఉన్న వాటి మీద రైట్స్ ఉంటాయన్నట్లు. అంటే వాళ్ళు ఎంత ఫైన్ అయితే ఉంటదో అంత పే చేయాల్సిందుంటది. ఇది బేసిక్‌గా ఇలా ఉంటది. సో, ఇలా కాకుండా నార్మల్‌గా ఇమిగ్రేషన్ స్టేటస్‌ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వలన డిపోర్ట్ అయ్యారు అని అనుకోండి. అప్పుడు యూఎస్ఏలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆస్తులు మెయిన్‌గా ఏముంటాయి? బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. హౌస్ ఉంటది. అండ్ నెక్స్ట్ వాళ్ళకి వెహికల్స్ ఉంటాయి. మెయిన్‌గా ఇవే ఉంటాయి యూఎస్ఏలో. యూఎస్ఏలోనే కాదు ఎక్కడైనా కూడా అవే ఉంటాయి కదా! ల్యాండ్ కానీ, హౌస్ కావచ్చు, వెహికల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే హౌస్ కానియండి, లేకపోతే ఏదైనా ల్యాండ్ కానీ అలా ఉంటే ఇన్ కేస్ సడెన్‌గా ఇండియాకెళ్ళిపోయి ఏదైనా ఇష్యూ వచ్చేసి అక్కడే ఉండాల్సొచ్చినా కానియండి, ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఇండియాలోనే ఉండిపోదాం అని సడెన్ డెసిషన్ అక్కడికెళ్ళాక తీసుకున్నా, లేదు అంటే ఈ మధ్య కాలంలో ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి ఇన్ కేస్ అలా ఉన్నారు అనుకోండి. అప్పుడేంటంటే వాళ్ళు ఇండియాలో ఉండి కూడా వాళ్ళ యొక్క ప్రాపర్టీని అమ్ముకోవడం కావచ్చు. లేదు అంటే ఇండియాలో ఉండి కూడా ఇక్కడ ఉన్నటువంటి దానిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ యూఎస్ఏలో కూడా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే ప్రాపర్టీ మేనేజర్స్ అని ఉంటారు కదా! యూఎస్ఏ ప్రాపర్టీ మేనేజర్స్ అని ఉంటారు. సో, వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. అప్పుడు వాళ్ళు వీళ్ళకి అంటే ప్రాసెస్ చేసి పెడతారు. అది ఎలా అమ్మాలి, ఆ ప్రాసెస్ చేసి పెట్టడం. ఆ తర్వాత మనీ ఉంటే ఫారెన్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా కొంతమందేంటంటే ఎవరైనా రిలేటివ్స్ ఉంటే సో, వాళ్ళ ద్వారా చేపించుకుంటూ ఉంటారు. పీఓఏ ఉంటది కదా! అదే పవర్ ఆఫ్ అటార్నీ. సో, అది ఒక ప్రాసెస్ ఉంటది. అండ్ ఇంకా కొంతమంది ఒకవేళ మనదేదైనా లోను అలాంటివి గనుక ఉన్నాయి. మనం లోన్ కట్టాల్సింది మార్ట్‌గేజ్ అలాంటివి ఉన్నది అని అనుకోండి. అప్పుడు మనం కరెక్ట్ టైంకి గనుక కట్టకపోతే యాజ్ యూజువల్ అన్నిటి చోట్లలాగానే బ్యాంక్ లీగల్ ప్రొసీజర్ ప్రకారం దాన్ని అమ్మేసి వాళ్ళకెంత రావాలో అంత తీసుకుంటారు. అదొకటుంటది. అండ్ నెక్స్ట్ ఒకవేళ రెగ్యులర్‌గానే మార్ట్‌గేజ్ కడుతూ ఉన్నారనుకోండి. దెన్ అప్పుడు ఓకే. నార్మల్‌గా అది వాళ్ళకే ఉంటది. అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరున్నారు. అంటే డిపోర్ట్ అవ్వలేదు. ఇండియాకి మూవ్ అయిపోయారు. పర్మనెంట్‌గానే మూవ్ అయిపోయారు వాళ్ళు. బట్ ఇక్కడ ఆ హౌస్ అలానే ఉంది. అది రెంట్‌కిచ్చారు. ఆల్‌మోస్ట్ 1,60,000 ఏమో వస్తది ఎవ్రీ మంత్ రెంట్. సో, అది మొత్తం గూడా ఇంకా ఇండియాకి ఎవ్రీ మంత్ పంపించుకుంటుంటారు. వాళ్ళు కంప్లీట్‌గా ఇండియాకి మూవ్ అయిపోయారు గానీ, ఇదైతే అమ్మేయలే. అలానే ఉంది ఆ ప్రాపర్టీ. మేబీ ఫ్యూచర్‌లో మళ్ళీ రావాలి అనుకుంటే వస్తారా? లేదంటే వి డోంట్ నో గానీ, మొత్తానికైతే ఆ ప్రాపర్టీ ఇక్కడే ఉంది. సో, అట్లా మేనేజ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెహికల్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి. అంటే కారు, బైకు, బోట్ అలాంటివుంటాయి.
అంటే యూఎస్ఏలో వాళ్ళకుంటే, మరి మన ఇండియన్స్ ఎప్పటినుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి కూడా ఉండొచ్చు బోట్ అలాంటిది. నార్మల్‌గా టార్ కానియండి, బయట అది కామన్. బయటుండదులెండి. కామన్ ఎవరికైనా ఉంటది కదా! సో, ఇంక వెహికల్‌కి ఓనర్‌షిప్ అనేది మన పేరు మీదనే ఉంటది. అండ్ ఫిజికల్‌గా మనం ఇక్కడ ఉండడం కాబట్టి దాన్ని మేనేజ్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటది. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా నంబర్ ప్లేట్ రెన్యువల్ చేసుకోవాలి యూఎస్ఏలో. మనకి ఇండియాలో ఎవ్రీ ఇయర్ నంబర్ ప్లేట్ రెన్యువల్ చేసుకోవడం ఉండదు. మనం ఎప్పుడైతే వెహికల్ తీసుకుంటామో అప్పుడు ఒక నంబర్ ప్లేట్ తీసుకున్నామంటే ఇంకా అదే ఉంటది కదా! బట్ యూఎస్ఏలో మాత్రం ప్రతి సంవత్సరం కూడా దాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి ఆ నంబర్ ప్లేట్‌ని. దానికి కూడా $100 ఎంతో ఉంటది. సో, మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అయితే ఒక 9,000 అలా ఉంటది. సో, ఎవ్రీ ఇయర్ కూడా అట్లా రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఇవంతా కూడా కొంచెం కష్టం కాబట్టి సో, ఎవరైనా పీఓఏ అదే పవర్ ఆఫ్ అటార్నీ అంటే వీళ్ళ బదులు వాళ్ళు అమ్మేలాగా అలా చేసుకుంటారు. ఇన్‌కేస్ ఎవరు లేరు మా దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ అలాంటివేవి లేవు. సో, ఇంక మాకెవరు తెలీదు అంటే యూఎస్ ఎంబసీ కాంటాక్ట్ అవుతే రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెండ్ చేస్తారు. అండ్ యూఎస్ఏలో చెప్పా కదా! మేనేజర్ వాళ్ళు ఉంటారు కదా! అంటే మనకి హెల్ప్ చేసేవాళ్ళుంటారు. చాలామంది అంటే యూఎస్ఏలో ఇల్లు అమ్ముకోవాలి అనుకున్నా కానియండి, అలాంటివి ఏదైనా చేయాలంటే మనకిక్కడ అవైలబుల్‌గా ఉంటారన్నట్లు. సో, వాళ్ళకి కూడా కొంచెం ప్రైజ్ ఉంటది. కొంచెం ఎక్కువనే ఉంటదో ఐ డోంట్ నో గానీ, సో, వాళ్ళకి కూడా మనం మనీ పే చేస్తే వాళ్ళే మొత్తం ప్రాసెస్ అంతా చేసి పెడతారు. ఇన్‌కేస్ దాని మీద ఏదైనా లోన్ ఉండి కట్టకపోతే ఆబ్వియస్‌లీ బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన అమౌంట్ తీసుకుంటారు గదా! సో, సేమ్ అలా ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్స్. బ్యాంక్ అకౌంట్స్ ఈవెన్ మనం చాలా బ్యాంక్స్ గూడా ఏంటంటే, మనం ఇండియాకెళ్ళినా కూడా ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ బ్యాంక్ అనుకోండి. సో, మాది యూఎస్ బ్యాంకే. మన బ్యాంక్స్ అడ్రస్ చేంజ్‌ని ఎలో చేస్తాయి. సో, అది అండ్ మనకి నెట్ బ్యాంకింగ్ ఇలాంటివి ఉంటాయి కదా! సో, అలా కూడా మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్లు. అంటే మనం ఇండియాకెళ్ళినా కూడా మనకిక్కడ బ్యాంక్ మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, మాకు ప్లాన్ ఉంది. అంటే జస్ట్ చూస్తున్నాం అన్నట్లు. అంటే ఇప్పుడు రాదు. మళ్ళీ కామెంట్ చేయకండి. ఇంకొక 2 ఇయర్స్ ఆర్ 1 ఇయర్ తర్వాత అని. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది మోస్ట్‌లీ సో, అప్పుడు మనం కనుక్కుంటాం గదా! మనం ఇండియాకెళ్ళినా కూడా మేనేజ్ చేసుకోవచ్చా? సో, బ్యాంక్స్ అలా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సడెన్‌గా ఎవరైనా డిపోర్ట్ అయ్యారు అని అనుకోండి. వాళ్ళ యొక్క బిలాంగ్స్ ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైన్ కానియండి, ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఏవైనా ఉంటే వాళ్ళ ఐసీ వాళ్ళు వెంటనే కూడా వాళ్ళకి పంపించేస్తారు. లేదు ఇన్‌కేస్ ఏదైనా పంపియలేకపోతే మీరు ఫస్టే వాళ్ళకి అంటే మీ ఎక్కడికి సెండ్ చేయాలి అని చెప్పేసి ఆ అడ్రెస్ అవన్నీ కూడా ప్రాపర్‌గా చెప్పాల్సిందుంటది. ఇన్‌కేస్ అలా మీ అడ్రెస్ ఏదైనా మిస్ అయినా, ఏదైనా వాళ్ళు పంపియలేకపోతున్నట్లయితే ఇక్కడ ట్రస్ట్ ఏదైనా ఉంటది కదా! సో, ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వడం కానియండి, వాటిని డిస్ట్రాయ్ చేయడం కానీ అలాంటివి చేసేస్తూ ఉంటారు. సో, అందుకోసమే చాలామందైతే ఇచ్చేస్తారు. ఐసీ టీమ్ వాళ్ళు వెంటనే వాళ్ళ యొక్క బిలాంగ్స్ ఏమున్నా వాళ్ళకిచ్చేస్తారు. నెక్స్ట్ ఆథరైజ్డ్ సైనర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎవరైతే యూఎస్ఏలో ప్రాపర్ స్టేటస్ మీద ఉంటున్నారో వాళ్ళకి కో-సైనర్ లాగా ఉంటారన్నట్లు. అంటే వీళ్ళ యొక్క నేమ్ కూడా అందులో యాడ్ చేస్తారు. సో, అప్పుడేంటి అంటే సడెన్‌గా వీళ్ళకి అకౌంట్‌లో నుంచి ఏదైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా కూడా వాళ్ళు చేయగలరన్నట్లు. సో, ఇలా చాలా రకాల వేస్ అయితే ఉంటాయి. సో, మనం డిపోర్ట్ అయిపోగానే మన యొక్క ఆస్తులన్నీ గవర్నమెంట్ తీసేసుకోవడం అలాంటివి ఏవి కూడా ఉండవు. బట్ అసలు ఏ విధంగా డిపోర్ట్ అయ్యారు అనేది కూడా ఉంటది. అంటే లీగల్ స్టేటస్ మెయింటైన్ చేయకుండా డిపోర్ట్ అవుతే అది డిఫరెంట్ వే అన్నట్లు. అంటే చెప్పా కదా! అమెండ్మెంట్ రూల్ ప్రకారం అవి వాళ్ళ పర్సన్‌కే వర్తిస్తాయి కానీ గవర్నమెంట్‌కి ఏమి కాదు. బట్ క్రిమినల్ యాక్టివిటీస్ అలాంటివి చేస్తే మాత్రం ఆ ఫైన్‌కి తగినట్లుగా లేదు అంటే దానికి తగినట్టుగా గవర్నమెంట్‌కి సో, ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.